ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అశేష భక్తజనులందరికీ లలితాత్రిపుర సుందరీ పీఠం తరఫున సాదర ఆహ్వానం. అత్యంత విశేషమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరానికి ప్రతి ఒక్కరికి ద్వాదశ రాసుల్లో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా అత్యంత విశేషమైన ఫలితాలను కలుగచేయటం కోసం ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల తెలుగు 60 సంవత్సరాల్లో పరాభవనామ సంవత్సరం ఒకటి. ఈ పరాభవనామ సంవత్సరంలో అశేష భక్తులకు సమస్త జనావళి లోక సమస్త సుఖోభవంతో అనుకుంటూ ఈ సందర్భంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంపూర్ణ కార్య నిర్విఘ్నం కలగాలని, సంపూర్ణ విజయం చేకూరాలనే సదుద్దేశ్యంతో ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు ఎదుర్కొనబోయే చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు, ఆరోగ్య అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలగాలనే ఉద్దేశంతో అత్యంత విశేషంగా ఈ నెల 15వ తేదీ చైత్ర బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వదనం బుధవారం పూర్వాభాద్ర నక్షత్రయుక్తమైనటువంటి మహావిశేష పర్వదినాన బాపట్ల కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో అత్యంత విశేషంగా మన పీఠ దిశానిర్దేశకులు పండిత శ్రీమాన్ ముత్తేవి శశికాంత్ గారి సూచనతో అత్యంత విశేషమైనటువంటి గణపతికి ప్రీతికరమైనటువంటి సంకటాలు తీర్చేటువంటి మహాగణపతికి ప్రీతికరమైనటువంటి చింతామణి గణపతి మంత్రంతో అత్యంత విశేషమైన చింతామణి గణపతి మహాకుండ హోమార్చన విశేషంగా నిర్వహించనున్నాం. ఈ మహాకుండ హోమార్చనలో లక్ష్మీదేవి, దుర్గాదేవి, గణపతి, సుదర్శనం, అదేవిధంగా మహామృత్యుంజయం, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన మన్య సూక్తాలతో, దుర్గా సూక్తాలతో, ఈ నవగ్రహ మంత్రాలతో అన్నిటితోటి కలిపి ఒక సంపూటీకరణ జరిగినటువంటి ఈ మంత్రంతో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ఈ మహా హోమకుండ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో సంపూర్ణ ద్వాదశ రాశుల వారు యోగించడం కోసంగా నవగ్రహ జపాలు జరుగుతాయి. అదేవిధంగా గణపతి స్వామి వారికి ప్రీతికరమైనటువంటి గరికతో అంటే దూర్వాయుక్మ పూజ అనేది ఒకటి జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి అష్టదిక్పాలక ధూపసేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ విశేష హోమానంతరం జరిగే ఈ ధూపసేవ సమస్త లోకానికి విజయం చేకూరాలని భక్త జనావళి అందరూ సమస్త లోకం సుఖినోభవంతో అనుకుంటూ జరిపేటటువంటి ఈ ధూపసేవలో కూడా అందరూ పాల్గొనాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ద్వాదశ రాశులతో అందరికీ జరగాలనే సదుద్దేశంతో సహస్ర గోత్రనామ నివేదన కార్యక్రమం కూడా చేపట్టబడింది. ఈ స్వామివారికి సహస్ర గోత్రనామాలను నివేదించడం మీ పరిధిలో మీకు తెలిసిన మీ ఇంటి దగ్గర మీ చుట్టాలు, మీ బంధువులు ప్రపంచ నలుగుల్లో ఎక్కడ ఉన్నా వారందరి గోత్రనామాలు సుమారుగా 1000 మంది గోత్రనామాలు గణపతికి నివేదిస్తే ఈ ఫలితం సమస్త ప్రపంచానికి అందుతుందనేది శాస్త్రవచనం. కాబట్టి ఒక రెండు పేర్లతో కూడినటువంటి గోత్రనామాలకు 111 రూపాయలుగా నిర్ణయించి ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఒక 15 మందిని కూర్చోబెట్టి విడిగా 4 హోమకుండాల్లో ఈ మహా హోమం జరుగుతుంది. ఈ హోమంలో కూర్చునేవారు 5116 రూపాయలు ఈ ద్రవ్య నిమిత్తం హోమ ద్రవ్యాల కోసం నిర్వహణ కోసం కావాల్సి ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. అదేవిధంగా అష్టదిక్పాలక ధూపసేవలో 8 మంది పాల్గొనవచ్చు. 8 మంది పాల్గొనాలి అంటే 2116 రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమం లలితాత్రిపుర సుందరీ పీఠం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా భక్తజనుల కోసం సర్వకార్యసిద్ధి కోసం నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా ఆ రోజు జరిగే ఈ కార్యక్రమాలలో స్వామివారిని దర్శించండి. సమస్త గణపతి అభిషేకం, గణపతి హోమం, గణపతికి సంబంధించినటువంటి గరిక పూజ,
అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి వెళ్ళాలని తెలియజేస్తున్నాం. 2 పేర్లతో కూడిన గోత్రనామాలకు 111 రూపాయలుగా నిర్ణయించబడింది. 111 రూపాయలు ఇచ్చి ముందుగా మీ గోత్రనామాలు అత్యంత విశేషంగా త్వరితగతిన పూర్తి జరుగుతుంది కాబట్టి ముందుగా మీ గోత్రనామాలు 111 రూపాయలు చెల్లించి కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగా ఈ మహత్తర కార్యానికి ప్రసాదాల నిమిత్తం, కార్యక్రమ నిర్వహణ, అలంకారాల నిమిత్తం, అదేవిధంగా టెంట్స్, అలంకారము, డెకరేషను, లైటు అటువంటి వాటికి కూడా భక్తులందరూ మీ శక్తి కొలది విరాళాలు సమర్పించాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా 1 కేజీ బావు బియ్యము, 1 పావు కిలో పెసరపప్పు, మీకు లభ్యమైన కూరగాయలు, పళ్ళు, పూలు, పూజా సత్యాలు తీసుకొని వస్తే అక్కడ వినియోగించబడతాయి. వాటితోటి స్వామివారికి నివేదనలు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ హోమం అయిన తర్వాత మీ గోత్రనామాలు చదివిన ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉండి మీరు కావాలి అనుకుంటే కనుక 1 పీచు కొబ్బరికాయ లేదా బూడిద గుమ్మడికాయ లేదా పట్టిక తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం అనంతరం హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేసేప్పుడు అది పట్టుకొని ప్రదక్షిణం చేసి అది తీసుకువెళ్ళి ఇంటికి కట్టుకుంటే ఈ ఫలితం వల్ల సమస్త దృష్టి దోషాలు పోయి ఇంటికి, ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ బజారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. చింతామణి గణపతి హోమం అత్యంత విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి మంత్రపూర్వకంగా యథాశక్తి శాస్త్రోక్తంగా కూడా ఈ మహిమాన్విత కార్యక్రమం లలితా త్రిపుర సుందరి పీఠం నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ కార్యక్రమానికి సంప్రదించాలి అనుకుంటే ఈ కార్యక్రమానికి మీరు మీ వంతు సహకారం అందించదలిచిన వారు 9701489906 9701489906లో సంప్రదించి మీ వంతు సహకారం అందించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఈ మహత్తర విశేష కార్యక్రమం బాపట్లో ప్రప్రథమంగా నిర్వహించబడుతోంది. ప్రపంచంలో మీ నలుమూలలో ఉన్న మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేసి ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు పొందుపరుచుకొని మహత్తరమైన కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలని, ఆ గణపతి స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః.